Hi, hello, namaste. This is Suresh and welcome back to our channel Suresh Boga. సో చూసారు కదా ఈ రోజు టాపిక్ వచ్చేసి నిన్ను చూడబుద్దైతందా రాజిగా మాట్లాడబుద్దైతందా రాజిగా. సో ఈ సాంగ్ మీద బీట్ సింక్ అయితే చేశాను. సో వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. ప్రివ్యూ చూసారు కదా. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి అలైట్ మోషన్ అప్లికేషన్. సో అలైట్ మోషన్ అప్లికేషన్ తో పాటు టెంప్లేట్ లింక్, షేక్ ఎఫెక్ట్స్ లింక్ అండ్ బీట్ మార్క్ లింక్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లింక్ లో ఇస్తాను. దాని త్రూ మీరు చాలా సింపుల్ గా డౌన్లోడ్ అండ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ అండ్ ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా డిస్క్రిప్షన్ లో ఉన్న ఫస్ట్ లింక్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే టెంప్లేట్ లింక్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేసిస్తే టెలిగ్రామ్ త్రూ డైరెక్ట్ టెంప్లెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టెంప్లెట్ కిందనే షేక్ ఎఫెక్ట్స్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది. సో ఈ డౌన్లోడ్ క్లిక్ చేసి క్రోమ్ ఆప్షన్ క్లిక్ చేసిస్తే మనకు డైరెక్ట్ అలైట్ మోషన్ అప్లికేషన్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి మనకు వెరిఫైన్ లింక్ కనబడుతుంది, ఇంపోర్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఇంపోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్ షేక్ ఎఫెక్ట్స్ అయితే చాలా సింపుల్గా ఇంపోర్ట్ అయిపోతాయి. సో ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోయి షేక్ ఎఫెక్ట్స్ కిందనే బీట్ మార్క్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది. సో ఈ డౌన్లోడ్ క్లిక్ చేసి క్రోమ్ ఆప్షన్ క్లిక్ చేసేస్తే మళ్ళీ మనకు అలైట్ మోషన్ అప్లికేషన్లోకి తీసుకెళ్ళిపోతుంది. సో ఇంపోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు సింపుల్గా మనకు ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇది నేను ఆల్రెడీ మార్క్ అయితే చేసి పెట్టేశాను. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. సో ఫస్ట్ కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి సో నేను ఇందాక టెంప్లెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం చూపించాను కదా టెలిగ్రామ్ త్రూ. సో అందులో నుంచి ఫస్ట్ మాట ఆడబుద్దైతుందో రాజిగో. సో ఇది ఉంది కదా. సో ఇది నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. నిన్ను చూడబుద్దైతుందో రాజిగో మాట్లాడబుద్దైతుందో రాజిగో. సో ఇది వచ్చేసి మనకు 3:18 దగ్గర వరకు వచ్చేసిస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే మళ్ళా 7:7 దగ్గర పెట్టేసి మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా క్లిక్ చేసి సో ఇంకొకటి ఏదైతే ఉందో ముద్దు పెట్టబుద్దైతుందో రాజిగో. సో ఇది ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇది పర్ఫెక్ట్ రెడ్ లైన్ మీద పెట్టేసేయండి. సో ఇది కూడా ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మిగిలిన అన్ని షేక్ ఎఫెక్ట్స్ అనమాట. సో అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో బ్యాక్ వెళ్ళిపోండి, ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసి ఇస్తే మనకు షేక్ ఎఫెక్ట్స్ అని ఇందాక మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నామో అది చూపిస్తుంది. సో ఫస్ట్ గ్రూప్ 1 అని ఉంది కదా. సో అది సెలెక్ట్ చేసుకోండి, ప్లస్ అండ్ లేయర్ సింబల్ సెలెక్ట్ చేసుకొని కాపీ లేయర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత బీట్ మార్క్ చూడబుద్ధి అవుతుంది అని ఉంది కదా. సో అది ఓపెన్ చేసేసి ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర పెట్టేసి ప్లస్ అండ్ లేయర్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ అనే ఆప్షన్ క్లిక్ చేసేసేయండి. సో ఇప్పుడు గ్రూప్ 1 మీద సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ గ్రూప్ 1 ఎడిట్ గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఫోటో సింబల్. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ప్లస్ సింబల్. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ సేమ్ దాని కింది పిక్ కలర్ అండ్ ఫిల్ ఫోటో సింబల్ మళ్ళీ సేమ్ అదే పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సేమ్ పిక్ మాత్రం కంపల్సరీ సెలెక్ట్ చేసుకోండి, వేరే పిక్ అయితే సెలెక్ట్ చేసుకోవద్దు. మీరు వేరే పిక్ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం చాలా అంటే చాలా డిఫర్ అయిపోతుంది. సో థర్డ్ పిక్ కూడా నేను సేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి సేమ్ పిక్ వచ్చేసింది కదా. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో స్టెప్ బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ వచ్చిందా రాలేదా ఒకసారి ఇక్కడనే చెక్ చేసుకోండి. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్ వచ్చేసింది. బట్ ఇది ఇంకా కొంచెం ప్రాపర్గా మిడిల్లో ఉంటే బాగుండని నా ఫీలింగ్. సో అందుకే నేను ఏంటంటే కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసేస్తున్నాను. సో ఇంతవరకు సైజ్ అయితే ఇంక్రీజ్ చేసేస్తున్నాను. అండ్ మిగిలింది ఏదైతే ఉందో ఇది క్లిక్ చేసేస్తే రైట్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ అనమాట. సో అదంతా నేను రైట్ అంతా ట్రిమ్ చేసేసాను. సో మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసేసిన తర్వాత సెకండ్ది అంటే ఈ గ్రూప్ అని ఉంది కదా అది సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకొని ప్లస్ అండ్ లేయర్ సింబల్ కాపీ లేయర్. సో కాపీ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్ చూడబుద్ధి అవుతుంది అని ఉంది కదా. సో ఇది వచ్చేసి సెకండ్ బీట్ మార్క్ దగ్గర పెట్టేసి ప్లస్ అండ్ లేయర్ సింబల్ పేస్ట్ లేయర్స్. సో మళ్ళీ గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని గ్రూప్ 3 మీద ఎడిట్ గ్రూప్ ఫోటో సింబల్ కలర్ అండ్ ఫిల్ ఫోటో సింబల్. సో ఇప్పుడు నేను వచ్చేసి స్క్వేర్ ఫిట్లో ఒక పిక్ అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నేను ఇన్షార్ట్ అప్లికేషన్లో నేనైతే ఎడిట్ చేసి పెట్టుకున్నాను. సో ఇన్షార్ట్ అప్లికేషన్లోకి డైరెక్ట్ ఏదైనా ఒక పిక్ తీసుకెళ్తే మనకి ఏంటంటే
సైడ్స్కి అది యాడ్ అయిపోతుంది, స్క్వేర్ షేప్లో ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. సో అదే ప్రాసెస్ నేను 3 పిక్స్కి అయితే చేసేసాను. సో ఓన్లీ 3 పిక్స్ మాత్రమే ఈ 1:1 రేషియోలో తీసుకున్నాను. మిగతా పిక్స్ అన్నీ కూడా నేను 9:6 రేషియోలో, సారీ 9:16 రేషియోలో అయితే తీసుకుంటున్నాను. సో ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుంది ఇవన్నీ చెప్పేసరికి. సో ఇప్పుడు చూడండి 3 పిక్స్ కూడా తీసుకున్నాం కదా. సో ఇది పర్ఫెక్ట్, ఇది కూడా మనకు పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. సో కొంచెం లోడ్ అవ్వట్లేదు, ఎందుకంటే అలైట్ మోషన్ ప్రాబ్లం మనకు తెలిసిందే కదా, ఎప్పటి నుంచో ఉన్న సంగతే. సో కొత్త చెప్పాల్సిన అవసరం అయితే లేదని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ గ్రూప్ 1 అని ఉంది కదా, ప్లస్ అండ్ లేయర్ సింబల్ కాపీ లేయర్. సో కాపీ లేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్ చూడబుద్ధి అవుతుందా అని ఉంది కదా. సో ఎగ్జాక్ట్గా 11:1 దగ్గర పెట్టేసి పేస్ట్ లేయర్. అండ్ మిగిలింది ఫస్ట్ గ్రూప్ 1 మీద సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఫోటో సింబల్ సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఫోటో సింబల్. సో ఇప్పుడు నేను ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ప్లస్ సింబల్. సో సేమ్ పిక్ మళ్ళీ కింద కూడా సెలెక్ట్ చేసుకోవాలి, కలర్ అండ్ ఫిల్ ఫోటో సింబల్. సారీ నేను ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆ పిక్ నాకు ఎందుకో దీనికి సూట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. సో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. అండ్ మిగిలింది నేను ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ చేసేస్తున్నాను. సో ఒకవేళ మీరు స్పీడ్తోని అట్లా చేసుకోవాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ది అయిపోయింది కదా, నెక్స్ట్ ఫోర్త్ సెలెక్ట్ చేసుకొని, అంటే ఎడిట్ గ్రూప్ 2 అని ఉంది కదా, ప్లస్ అండ్ లేయర్ సింబల్ కాపీ లేయర్. సో కాపీ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్ చూడబుద్ధి అవుతుందా అని ఉంది కదా. సో అది ఓపెన్ చేసేసి ఎగ్జాక్ట్గా ఇక్కడ 12:25 దగ్గర పెట్టేసి ప్లస్ అండ్ లేయర్ సింబల్ పేస్ట్ లేయర్. మళ్ళీ గ్రూప్ 2 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చేంజ్ చేయాల్సింది ఒక ఫోటో. సో ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఫోటో సింబల్. సో ఇప్పుడు ఏదైనా ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇది వచ్చేసి నేను ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ప్లస్ సింబల్. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇది కూడా పర్ఫెక్ట్ వచ్చేసిందా రాలేదా ఒకసారి చూసుకోండి. సో పర్ఫెక్ట్గానే వస్తుంది, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ క్రాస్ చెక్ చేసి మరీ పెట్టేశాను కాబట్టి. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ లాస్ట్ది గ్రూప్ 1 ప్లస్ అండ్ లేయర్ సింబల్ కాపీ లేయర్, అంటే లాస్ట్ నుంచి సెకండ్ది. సో మళ్ళీ బీట్ మార్క్ చూడబుద్ధి అవుతుందా అని ఉంది కదా. సో అదే ఓపెన్ చేసేసి, సో ఐ థింక్ ఇవి రెండే ఉన్నాయి కదా, ఇంకొకటి మాత్రమే ఉంటుంది, ప్లస్ అండ్ లేయర్ సింబల్ పేస్ట్ లేయర్. సో మళ్ళీ గ్రూప్ 1 ఎడిట్ గ్రూప్, మళ్ళీ ఇందులో గ్రూప్ 2 ఎడిట్ గ్రూప్, మళ్ళీ గ్రూప్ 2 ఎడిట్ గ్రూప్, ఇందులో ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ సెలెక్ట్ చేసుకొని ఫోటో సింబల్ సెలెక్ట్ చేసుకొని. సో ఇప్పుడు నేను వచ్చేసి ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ప్లస్ సింబల్. సో ఇంకా మనకు మిగిలింది ఇంకొకటే. సో ఇది నేను RGB ఆఫ్ పెట్టేసేస్తున్నాను, ఎందుకంటే నాకు నచ్చలేదు పర్సనలీ. ఒకవేళ మీకు నచ్చితే అలాగే ఉంచేసేసాయండి. సో ఇప్పుడు ఇంకొక పిక్ మాత్రమే మిగిలింది కదా. సో షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసేసి, సో లాస్ట్ షేక్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని ప్లస్ అండ్ లేయర్ సింబల్ కాపీ లేయర్. సో కాపీ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్ చూడబుద్ధి అవుతుందో ఓపెన్ చేసేసి 16:14 దగ్గర పెట్టేసి పేస్ట్ లేయర్. అండ్ మళ్ళీ పిక్ సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఫోటో సింబల్ సెలెక్ట్ చేసుకొని. సో ఇప్పుడు నేను ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ క్లిక్ చేసేస్తున్నా. సో ఇప్పుడు చూడండి టోటల్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసేసాయండి, వీడియో మీదనే పెట్టేసి, షేర్ సింబల్ క్లిక్ చేసి వీడియో మీదనే పెట్టేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిస్తే మనకు ఎక్స్పోర్ట్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్.